మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు. దీన్ని ఉమ్, పక్ష ఫలితాలు అంటారు. 7 రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు. ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కాలం చెప్పుకునేది ఉంటుంది. నెలవారీ ఫలితాలంటే నెలంతా మొత్తం చెప్పుకుంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము. అంటే 15 రోజులకి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది ఇది మనం చెప్పుకోబోతున్నాం. కన్యా రాశి వారికి 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు 5వ నెల 2025 వరకు పక్ష ఫలితాలు 15 రోజులు. పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ కన్యా రాశికి జన్మంలోనే కేతు యొక్క సంచారం జరుగుతోందండి. జన్మంలోనే కేతు సంచారం, కేతువు ఏ విధమైన శుభప్రదమైనటువంటి ఫలితాలను, యువజాలను, అన్ని దుష్టాలోచనలు, దుష్ట ప్రవర్తన, ఇంతకుముందు ఏదో మనకి చెడ్డ అలవాటు ఉండి ఈ మధ్యకాలంలో మనం మారేమో అనుకున్నా కూడా వాటిని ఒక్కసారి గుర్తు చేసి అటుపక్క మళ్లించే ప్రయత్నం కూడా చేస్తాడు. తస్మాత్ మీరు అటుపక్కగా వెళ్ళడానికి కేతువు లాగినా సరే మీరు మాత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమ స్థానంలో మనం చూసుకోవాలంటే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. బుధ అంటే ఒక 3 రోజులు మాత్రమే బుధుడు ఉంటాడు. తదుపరి శుక్రుడు 15 రోజులు, శని 15 రోజులు, రాహు 15 రోజులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ సప్తమ స్థానంలో ఒక్క బుధుడు మాత్రం 3 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే ఇంకా ఏ గ్రహము కూడా, ఈ 3 గ్రహాలు కూడా, ఇంక ఏ గ్రహము కూడా మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. ఆ బుధుడు ఒక్కడు మాత్రమే 3 రోజులు ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఆఖరికి ఆ శుక్రుడు కూడా, ఆ, శని కూడా మనకి, శుక్రుడు మామూలుగా ఎక్కువగా 10 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఆ శుక్రుడు కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడండి. అక్కడ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించటం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారి మధ్యన కలతలు రావడానికి కూడా శుక్రుడు, శని, రాహు కూడా సహాయపడుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ 3 గ్రహాల యొక్క ఇంకొంచెం జాగ్రత్తగా ఇంట్లో భార్యతోటి మనం ఎవరితోటైనా జాయింట్ వ్యాపారం చేస్తున్నా ముఖ్యంగా ఈ 3 గ్రహాలతోటి జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు, శని, రాహు కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఇంకా అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం ఒక 13 రోజులు, 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో ఒక 2 రోజులు జరుగుతోంది. ముఖ్యంగా అష్టమ స్థానంలో తీసుకోండి. ఇక్కడ కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంత దుర్వార్తలు, అంటే బంధువులు, చుట్టాలు ఎవరో కొంచెం కాలం చేశారు అనేటటువంటి దుర్వార్తలు వినేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడినా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ, కొన్ని పరిస్థితుల్లో అవమానం జరిగే అవకాశం ఉంటుంది. ఓర్చుకోండి, తప్పదు. ఇకపోతే 8వ స్థానంలో గురువు ఒక 12 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 12 రోజులు మాత్రము, బుధుని యొక్క సంచారం 12 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. 8వ స్థానంలో అంటే అక్కడ కొంచెం పెద్ద పెద్ద దుఃఖాలు అవి కలగకుండా కాస్త మీరు ఆరో ఆ, ఆహ్లాదంగా ఉండడానికి వాటికి ఒక బుధుడు మాత్రమే మీకు సహకరిస్తూ ఉన్నాడు. ఆ 8వ స్థానంలో ఇంకా ఏ గ్రహము కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదండి, ఒక్క బుధుడు తప్పితే. ఆ బుధుడు మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాడు. కొన్ని కొన్ని ఆపదల నుంచి, వాటి నుంచి కొంచెం బయటపడే అవకాశం మీకు బుధుడే కల్పించాలి. కాకపోతే ఇకపోతే రవి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం 2 రోజులు జరుగుతోంది. అక్కడ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఏముండవు. ఇక తీసేయండి. గురువు యొక్క సంచారం మీకు 9వ స్థానంలో, 9వ స్థానంలో గురువు యొక్క సంచారం 13 రోజులు జరుగుతోంది. 9వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి. ఎందుకంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, దాన ధర్మాల విషయంలోను, గుళ్ళకు వెళ్ళడం విషయంలోను, అలాగే తీర్థాలు, గుళ్ళకి యాత్రలు చేయడంలోను, వాహన సౌఖ్యం, బ్రహ్మజ్ఞానం, దైవభక్తి, ఇట్లాంటి వాటిలన్నిటిలోనూ కూడా
భావాద్భావం ఐదో స్థానం పుణ్య పుణ్యస్థానం అండి. పుణ్య ఆ పుణ్యానికి భావాద్భావం భాగ్యస్థానం అవుతుంది. అంచేత దేవుడి మీద భక్తి పెరగటం ఇట్లాంటివన్నీ కూడా మనకి గురు ప్రభావం ఉన్నటువంటి ఆ 13 రోజులు ఉంటాయి. ఆయన కూడా 2 రోజుల పాటు మళ్ళీ ఇక్కడ మీకు దశమ స్థానంలోకి వచ్చారు. దశమ స్థానంలో గురువు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. మామూలు తెలుస్తుంది ఉద్యోగపరంగా చిన్న చిన్న 2 రోజులే కాబట్టి పెద్ద పరిగణలో తీసుకోక్కర్లేదు. కానీ కుజుడు మాత్రం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏది పట్టుకున్నప్పటికీ లాభం లాభం లాభం. ఈ విధమైనటువంటి ధనార్జన బాగుంటుంది, నైపుణ్యం బాగుంటుంది. సో అందరూ మొత్తం మీద చాలా చక్కని ఫలితాలన్నీ కూడా కుజుడు వల్ల మనకి అందరి యొక్క సహకారాలు అందటం కూడా ఈ కుజుడు వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కన్యా రాశి వారికి చెప్పుకోవాలి. చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ కుజుడు కుజుడు రవి అంతవరకు మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి గోచరిస్తూ ఉన్నాయి. గురువు అండి, గురువు యొక్క ప్రభావం గురువు కుజుడు 2 గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అంతకు మించి ఈ బుధుడు కూడా పర్వాలేదండి, 12 రోజుల పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 3 గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు మనకి సుప్రదంగా ఉన్నాయి. మిగతా గ్రహాల యొక్క ఫలితాలు గోచార ఫలితాలు అంత అనుకూలంగా లేవు. అది కూడా జాతక రీత్యా బాగున్నట్టు ఇవి కూడా అంత ప్రభా ప్రభావాన్ని చూపించలేకపోవచ్చు. కాబట్టి మీరు జాతకాన్ని రాయించుకోండి. అది మీ వ్యక్తిగతం. ఇది చాలా కోట్ల మందికి సంబంధించినటువంటిది. ఇది రాశిగతమైనది కానీ మీ వ్యక్తిగతమైనటువంటి కాదు. ఇది ఒకసారి మరీ చాలాసార్లు చెప్తూనే ఉంటాను. మరోసారి కూడా చెప్తున్నాను. ఈ జాతకం రాయించుకోవడానికి కూడా మా దగ్గర సౌలభ్యం ఉన్నది. ఆ విధంగా చేయండి. ఏం చేసినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది కాబట్టి నవగ్రహాలను మర్చిపోవద్దు. రోజు పూజించండి. శుభం భూయాత్.